మోసగాళ్లకు మోసగాడు, దొంగలకు దొంగ, ఘరానా దొంగ, జేబు దొంగ ఇవన్నీ సినిమా పేర్లు మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును, ఇవి కేవలం సినిమా పేర్లు మాత్రమే కాదు. 1970 మరియు 80 దశకంలో పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఒక ఘరానా మోసగాడి ఇంట్రొడక్షన్. ఇక అసలు విషయానికొస్తే మిథిలేష్ కుమార్ ఉరఫ్ నిట్వేర్ లాల్. ఇతను ఇండియాలోనే మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ మరియు పచ్చి మోసగాడు. ఎందరో పోలీస్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయగాడు. అవును, ఈ కేటుగాడు ఏకంగా తాజ్మహల్ను 3 సార్లు, ఎర్రకోటను 2 సార్లు అమ్మేశాడు. అంతేకాదు, ఫారినర్స్కు పార్లమెంటు భవనం మరియు రాష్ట్రపతి భవన్ను కూడా అమ్మేశాడు. 1912 బీహార్ రాష్ట్రంలో బాంగ్రా అనే ఒక ఊళ్ళో పుట్టిన ఇతగాడు డిగ్రీలో తన చదువు పూర్తి చేసిన తర్వాత ఒక లాయర్గా తన వృత్తి ప్రారంభించాడు. కానీ తర్వాత తన నైపుణ్యాల్ని అనైతిక మార్గంలో ఉపయోగించి రకరకాల కుంభకోణాలకు ఆజ్యం పోశాడు. ఇక ఈ ఖతర్నాక్ దొంగ 1950లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా 6.5 లక్షలకు టోకరా వేశాడు. అంతేకాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ను సైతం మోసం చేసి వాళ్ల దగ్గర లక్షలు కొల్లగొట్టాడు. ఇదంతా చేయడానికి తాను ఎంచుకున్న మార్గమేంటో తెలిస్తే ఔరా అంటారు. అవును, ఈ మోసాలు చేయడానికి ఈ దొంగ ఏకంగా కేంద్ర మంత్రుల సంతకాల్నే ఫోర్జరీ చేశాడు. ఇతగాడి మోసాలు కేవలం బీహార్కో, ముంబైకో పరిమితం కాదు. ఈ కేడీ నెంబర్ 1 ఏకంగా 8 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అంతేకాదు, ఈయన 9 సార్లు పోలీసుల నుంచి సునాయాసంగా తప్పించుకున్నాడు. చివరికి తన 86 ఏళ్ల వయసులో పోలీసులు తనని అరెస్ట్ చేయగా వీల్చైర్ మీద ఉన్నవాడున్నట్టే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. నట్వర్లాల్ చివరికి 2009లో మరణించినట్లు భావిస్తారు. అయితే అతని మరణం గురించి అధికారికంగా పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవటం విశేషం. ఆయన జీవిత కథను ఆధారం చేసుకుని మిస్టర్ నట్వర్లాల్ అనే సినిమా 1979 సంవత్సరంలోనే నిర్మాణం జరుపుకోవటం మరో విశేషం. నట్వర్లాల్ జీవితం మరియు అతని కుంభకోణాలు భారతదేశంలో ఒక విశేషమైన అధ్యాయంగా నిలిచిపోయాయి. అతని తెలివితేటలు మరియు మోసపూరిత నైపుణ్యాలు చరిత్రలో ఒక చరిత్రాత్మక వ్యక్తిగా నిలిపాయి. ఇప్పుడు అర్థమైందా ఈ దొంగగారికి అన్ని సినిమా పేర్లతో అంత గ్రాండ్ ఇంట్రొడక్షన్ ఎందుకిచ్చామనేది? ఇలాంటి దొంగల్ని మీరు ఎప్పుడైనా మీ నిజ జీవితంలో చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.